ఓం నమ శివాయ శివాయ గురవే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా వివాహయోగం కార్యక్రమంలో గోచార చక్రవశాత్తు వివిధ రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉంటున్నాయో, వివాహయోగం ఎప్పుడవుతుందో, దోషాలకి పరిహారం అంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీనరాశిలో షష్టగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క ఫాల్గుణ మాసంలో అంతా కూడా సంభవిస్తుంది. కావున శుక్ర బుధ శని రాహు యొక్క సంచారం అంతా కూడా షష్టగ్రహ కూటంలో జరుగుతుంది. సూర్య చంద్రుల కలియిక అంతా కూడా మీనరాశిలో జరుగుతుంది. కావున బృహస్పతి అంతా కూడా వృషభ రాశిలో మే 15, 18 తారీఖులో ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కుజుడంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క కళత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంతా కూడా బుధుడి అనుగ్రహం లభించాలి. నిత్యమంతా కూడా మహాలక్ష్మి ఆరాధన ఆచరణ చేసుకోండి. తద్వారా శీఘ్రంగా కళ్యాణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మంగళవారం రోజున మీరంతా కూడా తెల్ల ఆవాలనంతా కూడా బ్రాహ్మడికంతా కూడా సమర్పణ చేసుకోవడం వల్ల, కుష్మాడ దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. గురుకటాక్షం అంతా కూడా చతుర్థ స్థానంలో గురువంతా కూడా మార్పు చెందుతున్నాడు. కావున ఎప్పుడైతే మే 15వ తారీఖు నుంచి వచ్చే మే దాకా మీకంతా కూడా గురుబలం లభిస్తూ ఉంటుంది. 60% గురుబలం లభిస్తూ ఉంటుంది. గురుకటాక్షం కోసం దత్తాత్రేయ స్వామి వారికి శనగలతోటి నైవేద్యం పెట్టుకొని ఆ శనగల మాలంతా కూడా పసుపు మాలలంతా కూడా సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుతో అభిషేకాదులు కార్యక్రమం చేసుకోండి. తద్వారా మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలుగుతుంది, కళ్యాణ యోగం కలుగుతుంది. మీకంతా కూడా మంచి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యక్తిగత జాతకంలో పితృదోషము పితృశాపం కానీ ఉంటే కనుక దానికి పరిహారాలు చేయించుకోండి. తద్వారా కుజదోషం కానీ ఏమైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము 2 సార్లు చేయించుకోవడం వల్ల కుజదోషం నుంచి బయటపడతారు. తద్వారా వ్యక్తిగత జాతకాలంతా కూడా పరిహారాలు చేసుకోవడం అంటే మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ జాతకాలంతా కూడా చెప్పించుకుంటారని చెప్పి భావించి మీకంతా కూడా పరిహారాలు చేయించి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి మార్గోపదేశం చేయడం జరుగుతుంది. మీరు జై గురు దత్తాత్రేయ నామాన్నంతా కూడా చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర విభావని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రాన్ లాభం చదేమి నామాన్ని అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో చదువుతూ ఉంటారో ఈ యొక్క అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. ఈ శ్లోకాన్నంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ శ్లోకాదులంతా కూడా 108 సార్లు నిత్యమంతా కూడా జపం చేసుకుంటూ ఉంటారో. ఓం స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః జై గురు దత్తాత్రేయ నమః. ఓం స్మరణ మాత్రేణ సంతుష్టాయ జై గురు దత్తాత్రేయ నమః. ఈ నామానంతా కూడా స్మరించడం మాత్రం చేతని దత్తాత్రేయుడంతా కూడా శీఘ్రంగా అనుగ్రహించే దేవుడు. కావున వాళ్ళకంతా కూడా దత్తాత్రేయ అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేధా దక్షిణామూర్తి స్వామివారికి అంతా కూడా పసుపుతో అభిషేకం చేయించుకోండి. దత్తాత్రేయ స్వామివారికి, శివుడికంతా కూడా లక్ష్మీనరసింహ స్వామివారికి అంతా కూడా పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అవడానికి, నారికేల జనంతో ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అవడానికి, అన్నదాన కార్యక్రమాలు చేసుకోండి. తద్వారా అంతా కూడా ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో అంతా కూడా మీరు భస్మాభిషేకము మరియు ఈ యొక్క రుణముక్తేశ్వర క్షేత్రంలో అంతా కూడా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల కుజదోషం నుంచి బయటపడతారు. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ శివపార్వతులు కళ్యాణం చేయించుకోవడం వల్ల కూడా సకల దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవిస్తారు. కావున ఈ పరిహారాలు కార్యక్రమం చేసుకోవడం వల్ల చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం వల్ల మీ గోత్రనామాలతోటి ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోండి. లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. తద్వారా నల్ల నూనె దానం చేసుకోవడం వల్ల శని దోషం నుంచి బయటపడతారు. రాహుకేతు దోషం నుంచి బయటపడటానికి రావి చెట్టు కిందన్న సర్పాలకంతా కూడా ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కూడా నిత్యం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం రోజున మాత్రమే ముట్టుకోవాలి, రావి చెట్టుని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు. తద్వారా ఆనందమైన జీవితం జీవిస్తారు. కావున మిగతా రాశుల వాళ్ళకి అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి దత్తాత్రేయ ఆరాధన నిత్యం అంతా కూడా చేసుకోవడం వాళ్ళు కూడా ఆనందమైన జీవితం జీవిస్తారని చెప్పేసి పరిహారం చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః.
ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం గంగణపతే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీ గురుభ్యో నమ ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మాతృభ్యో పితృభ్యో నమో నమ. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు ఈ సంవత్సరం కళ్యాణ యోగం అవుతుందా, ఎప్పుడవుతుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంది. మే 15వ తారీఖు తర్వాత 18వ తారీఖు తర్వాత గురువంతా కూడా పంచమ స్థానంలో మార్పు చెందుతున్నాడు. కావున పంచమస్థ గురువంతా కూడా యోగకరంగా ఉంటాడు. ఈ యొక్క శుక్ర శని బుధ రాహుల కలయిక అంతా కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి సూర్య చంద్రుల కలయికతోటి జరుగుతుంది. కావున వృషభ రాశులు అంతా కూడా గురువు సంచారం జరుగుతుంది. మే 15వ తారీఖు తర్వాత ఈ యొక్క గురువు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కావున కుజుడు ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నీచ స్థానంలో ఉంటాడు. కావున ఈ యొక్క మే 15వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క నవంబర్ లోపల కానీ కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గురుకటాక్షం వల్ల దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, శనగల్ని దానం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఇంట్లో అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళవాద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా కుజదోషము పరిహారం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. పితృదోషము పితృశాపం కానీ ఏమైనా ఉంటే కనుక, శ్రీమూలకమైన శాపాలు కానీ, అష్టమస్థాన దోషం కానీ ఏమైనా ఉంటే కనుక సువాసన వచ్చే విధానం చేసుకోవడం వల్ల, ముత్తైదులకంతా కూడా ఈ యొక్క పూతాంబూలం పండు తాంబూలం చేసుకోవడం వల్ల, మంగళ గౌరి నోములంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యక్తికి జాతకం అంతా కూడా లగ్నవశాత్తు మీ జాతకరీత్యా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో అంతా కూడా పాపగ్రహం లేకుండా ఉండాలి. కావున ఇదంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు చెప్పడం జరుగుతుంది. కావున ఇది గమనిస్తారని చెప్పేసి తెలుసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. గోమాతకంతా కూడా పచ్చి ఆకుకూరలంతా కూడా సమర్పించండి. ఈ యొక్క పప్పు దోసకాయ చేసుకున్న మనం పప్పు చేసుకున్న దోసకాయ ఉంటుంది కదా, ఆ పప్పు చేసుకున్న దోసకాయనంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల దోసకాయనంతా కూడా పసుపు రంగులో ఉంటుంది. ఆ దోసకాయని సమర్పించడం వల్ల గోమాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. గోమాత కళ్యాణం చేయించండి, తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది. శివపార్వతుల కళ్యాణం కానీ, సీతారాముల కళ్యాణం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ 2 సార్లు కానీ శక్తి కొలది ఆచరించుకోవడం వల్ల, క్షేత్రంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగల్ని దానం చేసుకోండి. శుక్రబలం కోసం అని చెప్పేసి బొర్రలు దానం చేసుకోండి. తద్వారా మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కలతకారకుడైన శుక్రబలం కోసం అని చెప్పేసి బొబ్బర్లు శుక్రవారం పూట 3 వారాలు చేసుకోవడం వల్ల, కొద్దిగా బ్రాహ్మడికి దానం చేసుకోవడం వల్ల కూడా మంచి కన్య మంచి భర్త లభిస్తూ ఉంటాడు. శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ యొక్క కుజుడు కనుక జాతకరీత్యా అంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక కుజుడు అంతా కూడా యొక్కరంగా ఉండడానికి ఈ యొక్క అడగదానం అని చెప్పేసి అంటారు. మీరంతా కూడా కందిపప్పును దానం చేసుకుంటూ ఉండాలి. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీనరాశిలో సంచారం జరుగుతుంది. కావున మీరంతా కొద్దిగా నువ్వులంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల కూడా, నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా కళత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి, కళ్యాణ యోగం కలగడానికి, శని దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోండి. తద్వారా అంతా కూడా శివుడికంతా కూడా నల్లనువును సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది. మీరంతా కూడా పసుపుతో అభిషేకాదుల కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడికి కానీ, లక్ష్మీనరసింహస్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, శ్రీరామచంద్రుడికి కానీ ఈ యొక్క పసుపు జలంతో అభిషేకాదుల కార్యక్రమం చేసుకోవడం వల్ల కూడా, చెరుకు రసము ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కామాక్షిదేవి కంచి కామాక్షిదేవి దేవాలయం దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వర ప్రదక్షిణను ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ మాత్రం చేతిని అనంతమైన కోటి రెట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అరుణాచలేశ్వరుడి యోగ అనుగ్రహం లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. అందరికీ కూడా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నిత్యం అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజునే కానీ, శనివారం రోజునైనా కానీ ఆడిచ్చిన పసుపుని కానీ, పసుపు కొమ్ములనైనా కానీ అమ్మవారికి సమర్పిస్తే కనుక మాలగా కానీ ఆ పసుపు కొమ్ములని సమర్పించడం వల్ల, ఒక 2 పసుపు కొమ్ములంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ముత్తైదులు యొక్క వాయినాల్లాగా ముత్తైదులకంతా కూడా సువాసన వచ్చిన విధానంగా పూతాంబులం పండు తాంబూలం అంతా కూడా ఇస్తూ ఉంటారు.
మంగళగౌరి అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. అమ్మవారి యొక్క నిత్యమంతా కూడా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల, విండమాన్ని చదవడం వల్ల చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది.